అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి అయి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా కనువిప్పు కలిగించే ఒక చిట్టి కథ. విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళెవ్వరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం. కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో అని, మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభు అని అనేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టారు. ఊరికే ఉండగా మంత్రిగారిని కూడా మీరేమంటారు మంత్రిగారు అని అడగడం మొదలు పెట్టాడు. మంత్రిగారికి ఏమనాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేటట్లు చేయకపోతే సమస్య అనుకున్నాడాయన. మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారట ప్రభు. మీరొకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి. ఆ ఊరు జనాల కంటే మీరే తెలివైన వారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది అని ఆయన అన్నాడు. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగలేరండి అని తప్పించుకున్నాడు మంత్రి. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ఏంటి గోపాలపురం, ఏంటి వీళ్ళ తెలివి, చూసొస్తానని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు. ఆవుల్ని మేపుకుంటూ ముందు వీడిని ఓడిస్తాను, నా తెలివి ముందు వీడేపాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, నీకు చేతనైతే జవాబు చెప్పు, చూస్తాను అన్నాడు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి సరే అడగండి అని అన్నాడు. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనదేది అని అడిగాడు విజయుడు. గాలి అని చెప్పాడు పశువుల కాపరి. అన్నింటికంటే ఉత్తమమైన జలం గంగా జలం అని చెప్పాడు ఆ కాపరి. అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు ఏదని అడిగాడు. దానికి ఆ కాపరి ఇంకేముంటుంది, చందనపు కర్రతో చేసినదే అని జవాబిచ్చాడు. భలే భలే, నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి అన్నాడు విజయుడు. అతన్ని మెచ్చుకుంటూ ఆ మాటలకు హహహ అని ఎగతాళిగా పగలబడి నవ్వాడు పశువుల కాపరి. ఎందుకంత నవ్వుతున్నావని అడిగాడు విజయుడు చికాకుగా. తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవని మెచ్చుకుంటుంటేను అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. మరి సరైన జవాబులేమిటో చెప్పు, చూస్తాను అన్నాడు విజయుడు పట్టుదలగా. సృష్టిలో అన్నింటికంటే వేగమైనది మనస్సు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మఒడి అని చెప్పాడు పశువుల కాపరి. అవును నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. ఇంకో సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులు సరైనవే, ఇవి కూడా సరైనవే. ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవటంలో అసలు తప్పుంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండొచ్చు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే. విజయుడు నివ్వెర్రబోయాడు. అవును కదా, నేను ఇలా ఆలోచించనే లేదే. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా, అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకుండాలి అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు. చదివి కొంత చదువు చదివి ఇంకా చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ వినరవేమ. దీని యొక్క భావం, ఎన్ని చదువులు చదివి ఎన్ని విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా అని అర్థం. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.